నేను ఇప్పటికి చాలాసార్లు చెప్పాను, మన నోటి దోలే మనకు శత్రువు అవుతుంది. ఇప్పుడు జడా శ్రవణ్ నోటి దోల ఆయన మీద ఐటీ శాఖకు ఫిర్యాదు అందే వరకు వెళ్ళింది. నిజానికి జడా శ్రవణ్ చదువుకున్న వ్యక్తి, జడ్జిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకి ఎక్కడేం మాట్లాడాలో నాలెడ్జ్ ఉంటుంది. కానీ అవతల వాళ్ళ మీద ఉన్న ద్వేషం ఆయన నాలెడ్జిని కప్పిపెట్టినట్టుగా ఉంది. ఆయన ఈ మధ్య నోటి దోల బాగా ప్రదర్శిస్తున్నారు. ఈ మధ్య ఆయన ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోరాటం చేయటానికి 25 కోట్ల రూపాయల వ్యక్తిగత డబ్బు ఖర్చు పెట్టాను అని చెప్పాడట. అసలు జడా శ్రవణ్ దగ్గర 25 కోట్ల రూపాయలు ఎక్కడివి? ఈ డౌటు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వచ్చింది. ఆకివీడికి సంబంధించినటువంటి కారంపూడి జానకి సుమంత్ అనేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇప్పుడు ఐటీ శాఖకు ఫిర్యాదు చేశాడు జడా శ్రవణ్ మీద. ఇతను ఆదాయ పన్ను ఎగరవేస్తున్నాడు, ఇతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోండి అని కొన్ని ఆధారాలతోటి ఐటీ శాఖకు ఫిర్యాదు చేశాడు. ఇతను మాట్లాడిన ఈ ఆడియో క్లిప్పింగ్ను కూడా ఐటీ శాఖకి సబ్మిట్ చేశాడు. అతను సేకరించినటువంటి కొన్ని ఆధారాలు ఏంటంటే 2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఈ జడా శ్రవణ్ గారి వార్షిక ఆదాయం అంటే సంవత్సర ఆదాయం కేవలం 3,76,000 మరి 3,76,000 ఆదాయం వచ్చే వ్యక్తి దగ్గర 25 కోట్ల రూపాయలు ఎక్కడివి? అది కూడా సంవత్సరానికి 3,76,000, నెలకి కాదు. రెండోది, ఇతను గతంలో ఒక 4 సంవత్సరాల పాటు ఐటీ రిటర్న్స్ కూడా సబ్మిట్ చేయలేదట. 2019 నాడు ఎన్నికల అఫిడవిట్ను కూడా ఈ సుమంత్ తీసుకున్నాడు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో నిలబడ్డప్పుడు ఇచ్చినటువంటి ఎన్నికల అఫిడవిట్ని తీసుకున్నాడు. మొన్న 2024 ఎన్నికల్లో జడా శ్రవణ్ మంగళగిరి తాడికొండ నుంచి పోటీ చేశాడు కదా, అక్కడ ఎన్నికల అధికారులకు ఇచ్చినటువంటి ఎన్నికల అఫిడవిట్ని తీసుకున్నాడు. ఆ ఎన్నికల అఫిడవిట్లు తీసుకొని ఇగో ఎన్నికల అఫిడవిట్లో జడా శ్రవణ్ 3,76,000 మాత్రమే సంవత్సరిక ఆదాయంగా చూపించాడు. అప్పటికి అతని దగ్గర ఉన్నది కేవలం 25 లక్షల రూపాయలే తన వ్యక్తిగత ఆస్తిని చూపించాడు. కానీ ఇతను 25 కోట్ల రూపాయలు ఎలా వైసీపీకి వ్యతిరేకంగా జగన్కి వ్యతిరేకంగా ఖర్చు పెట్టగలిగాడు అంటే జగన్కి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో కావచ్చు, న్యాయ పోరాటాలు, కోర్టు ఖర్చులు కావచ్చు, ఇటన్నిటి విషయంలో 25 కోట్లు ఏదో జడా శ్రవణ్ ఖర్చు పెట్టాడట. ఖర్చు పెట్టినట్టుగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ వీడియో క్లిప్పింగ్ని, ఇతని ఆదాయానికి సంబంధించినటువంటి రిటర్న్స్ని ఇవన్నీ తీసుకెళ్లి సుమంత్ ఐటీ శాఖ దగ్గర ఫిర్యాదు చేశాడు. మరి ఐటీ శాఖకి ఇప్పుడు జడా శ్రవణ్ ఏం సమాధానం చెప్తాడని చూడాలి. మేబీ ఇదేమీ అంత పెద్ద సీరియస్ కాదులేండి. ఎందుకంటే ఏదో నోటుకు వచ్చినట్టు చెప్పుకుంటాను యూట్యూబ్ ఛానల్లోని ఏదో కవర్ చేసుకుంటాడు. ఒక ఛానల్లో చెప్పిన మాట ఆధారంగా కేసును నమోదు చేయరు. ఏముంది, ఛానల్స్లో నోటుకు వచ్చినట్టు చెప్పొచ్చు, కానీ నమ్మకూడదు ఇలాంటి వాళ్ళని అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. వీళ్ళ మాటలకి విలువ ఉండదు, ఏది పడితే అది చెప్తా ఉంటారు. ఇప్పుడు మొన్న ఈ మధ్య ఎక్కడో నేను వీడియో చూశాను, మీరు పోయినసారి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని 5 సీట్లు ప్లస్ 50 లక్షల రూపాయల డబ్బులు అడిగారట కదా అంటే, 50 లక్షలు కాదు, నేను 5 కోట్ల రూపాయల డబ్బులు అడిగాను. ఒక 5 నియోజకవర్గాల్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి, అంటే జేబీఎం పార్టీ, ఇతనికి ఒక పార్టీ ఉంది కదా, ఆ పార్టీ కోసం 5 సీట్లు అడిగాడట అండ్ 5 కోట్ల రూపాయల డబ్బులు అడిగాడట. అది ఇవ్వను అన్నందుకు మరి అందుకేనేమో ఇప్పుడు కూటమి మీద పోరాటం. అంటే వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది అతని మాటల ద్వారా చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు జగన్ కోసం 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానన్నది అతనే చెప్పుకున్నాడట. ప్లస్ నేను ఎక్కడో వీడియో చూసాను చాలా క్లియర్గా, నేను చంద్రబాబు నాయుడు గారిని అప్పట్లో అంటే మొన్న ఎన్నికలప్పుడు 5 సీట్లు అడిగాను, 5 కోట్ల రూపాయల డబ్బులు అడిగానని ఆయన చెప్పుకుంటున్నాడు. అంటే ఇతని క్యారెక్టర్ని ఇతనే బయట పెట్టుకుంటున్నాడు. మరి వీళ్ళు నాయకులా? ఇతనిది ఒక పార్టీనా? ఇతని మాటలకు విలువ ఉండాలా? ఇతని మాటలు మళ్ళీ సాక్షి ఛానల్ పొద్దున్న లేస్తే హైలైట్ చేస్తూ ఉంటారు, కూటమికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు కాబట్టి. సో ఇలాంటి వ్యక్తుల పట్ల మనం ఎలా వ్యవహరించాలి, ఎవరి కాళ్ళుగా మనం ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.